సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. చాలా ఘనంగా నిర్వహించాలి. భక్తులకు సరైనటువంటి సదుపాయాలు కలగాలి. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం జాతర సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, గౌరవ శాసనసభ స్పీకర్ గారు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కొంత డబ్బు మంజూరు తీసుకొని సుమారు 100 కోట్ల వరకు ఏర్పాట్లు చేశారు. అవి తాత్కాలికంగా జాతరకు మాత్రమే సరిపోతాయి. ఇక్కడ అమ్మవారికి గద్దెల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంది. ఈ మధ్యన ఇక్కడ పూజారులు హైదరాబాద్ వచ్చినప్పుడు, పత్రిక ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళని అడగడం జరిగింది. ఒక 100-200 ఎకరాల స్థలాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది. చేస్తే పర్మనెంట్గా మంచి ఏర్పాట్లు, చక్కటి ఏర్పాట్లు, క్యూలైన్లు కానీ స్నాన ఏర్పాట్లు కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద జాతర, ఇంతమంది ప్రజలు పాల్గొనేటటువంటిది. ఈ జాతరకు ఇంకో ప్రశస్తి ఏంటంటే, ఒకప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి మాత్రమే భక్తులు వచ్చేది. ఇప్పుడు నిరంతరంగా ఆల్మోస్ట్ ఎవ్రీడే భక్తులు ఉంటున్నటువంటి సందర్భం. అనేక చోట్ల అమ్మవారి గద్దెలు తెలంగాణ ప్రాంతం అంతా విస్తరించి ఉన్నాయి. ఇక్కడనే కాకుండా చాలా చోట్ల కూడా ఈ పండుగ సందర్భంగా అద్భుతమైనటువంటి వేడుకలు జరుపుతూ ఉంటారు, కొలుపులు వేస్తూ ఉంటారు ప్రజలు. ఈ జాతరకు ఉన్నటువంటి ప్రశస్తి దృష్ట్యా, ఈ జాతర ఇంకా పటిష్టంగా చక్కగా నిర్వహించవలసి ఉన్న దృష్ట్యా, ఇక్కడ ఇమ్మీడియట్గా ఈ జాతర అయిన తర్వాత మళ్ళీ ఒక 15-20 డేస్లోనే నేను మా వాళ్ళందరితో కలిసి మళ్ళీ వస్తాను. ఆ స్థల సేకరణ అంతా కూడా ఇక్కడ కలెక్టర్కి ఆదేశం ఇచ్చి 200-300 ఏకర్స్ ప్లేసు ఎంత రేట్ అయినా సరే ఇచ్చి తీసుకొని కేవలం అమ్మవారి కోసం ఉంచేటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా శాశ్వత ఏర్పాట్ల కింద రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఒక 200 కోట్లు మంజూరు చేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్లోనే దాన్ని పొందుపరిచి ఈ సంవత్సరం అంతా కూడా దానికి సంబంధించిన నిర్మాణాలు, చక్కటి ఏర్పాట్లు, ఈ వాగులో ప్రజలు చాలా పరిశుభ్రంగా స్నానం చేయడానికి అవసరమైనటువంటి వాగు ఎగువన ఒక చిన్న సైజు డ్యాము, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అధికారులకు ఆదేశం ఇచ్చి డెఫినెట్గా ఇంత అసౌకర్యంగా కాకుండా, ఎందుకంటే ఒక పరవశించి ఒక రకమైనటువంటి ఆవేశపూరితమైన భక్తి ప్రపత్తులతో ప్రజలు వచ్చేటువంటి జాతర ఇది. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు ఇప్పుడు అంత బాగా లేవు. సమైక్య రాష్ట్రంలో అన్ని నిర్లక్ష్యానికి గురైనట్టే ఈ జాతర కూడా కొంత నిర్లక్ష్యానికి గురైంది. ఈ పాటికి మేము చర్యలు తీసుకోవాల్సి ఉండే, ఆ తల్లి దయ మరి ఈ రోజు నన్ను రప్పించుకొని ఈ ప్రకటన చేస్తూ ఉంది. అందువల్ల రాబోయే మేడారం జాతర కనివిని ఎరుగని రీతిలో సకల సౌకర్యాలతో, ఎటువంటి అసౌకర్యాలు లేకుండా జరగడానికి ప్రభుత్వం ఇప్పుడు 200 కోట్లను ప్రకటించడే కాకుండా కొంచెం ఎక్కువైనా సరే ఖర్చు పెట్టి అద్భుతమైన ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వంతో మా ఎంపీలు టేకప్ చేశారు. జాతీయ పండుగ గుర్తించాలని చెప్పి వాళ్ళు గుర్తించలేదు. నేను వెళ్ళినప్పుడు, ఈసారి వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కూడా ఇన్సిస్ట్ చేసి తప్పకుండా ఇంత పెద్ద జాతరకు ఇది దక్షిణ భారతదేశ కుంభమేళా కింద లెక్క. కాబట్టి కుంభమేళాకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అది కల్పిస్తూ ఉందో, ప్రశస్తిని కల్పిస్తూ ఉందో, మేడారం జాతర కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక్క మన రాష్ట్రమే కాదు, సుమారు 6-7 రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు వచ్చే విషయం మనకు తెలుసు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఛత్తీస్గఢ్ సీఎం గారు వచ్చారు, భారత ఉపరాష్ట్రపతి గారు వచ్చారు. మంచి ఏర్పాట్లు చేసినటువంటి మా దేవాదాయ శాఖ మంత్రి గారికి, స్థానిక డిప్యూటీ సీఎం గారు కడియం శ్రీహరి గారికి, స్పీకర్ గారికి, ఇక్కడ ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్లకు, అదేవిధంగా పోలీసు అధికారులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఒక్కరోజు ఇంకా నిష్ఠతోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ జాతర జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. తల్లికి నేను ఇంతకుముందు వచ్చినప్పుడేమో తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నాం. ఇప్పుడు అనేక ప్రతీప శక్తులు అడ్డం పడి తెలంగాణ అభివృద్ధి నిరోధకులు కొందరు నీటి ప్రాజెక్టులు ఏదైతే తెలంగాణకు అన్నం పెట్టే ప్రాజెక్టులు వాటికి అడ్డం పడుతూ ఉన్నాం. ఆ దుర్మార్గుల యొక్క పీచ మనిచి మన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవి వెంటనే కంప్లీట్ అయ్యేటువంటి స్ఫూర్తిని మాకు కలిగించాలని, ప్రజలకు కలిగించాలని, దుర్మార్గులకు తగిన బుద్ధి చెప్పాలని కూడా నేను సమ్మక్క తల్లిని వేడుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ జాతర ఇంత ఫలవంతంగా జరుగుతున్నందుకు, చాలా చక్కగా ఏర్పాట్లు చేయబడి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరుగుతున్నందుకు నేను నా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాను. భక్తులకు ఉన్న మనవి కొంచెం సంయమనం పాటించి వచ్చిన దర్శనం చేసుకొని ఊరుకోరు సహకరించుకొని ఈ జాతర చక్కగా జరిగితే వచ్చే జాతర నాటికి డెఫినెట్గా పట్టుదలతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ప్రపంచం అబ్బురపడే విధంగా ఈ జాతర ఏర్పాటును, వసతులను
తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.